హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక హెల్దీ సాంబార్ని చేసి చూపించబోతున్నానండి. అంటే సాంబార్ హెల్దీ ఏంటి అని అనుకుంటున్నారు కదా. సాంబార్ హెల్దీ అంటే సాంబార్లో మన హెల్త్కి పనికొచ్చే అన్నీ కూడా యూజ్ చేసుకుని ఈరోజు మనం సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అదే వాకాయ సాంబార్ అండి. వాకాయ సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? ఈ సీజన్లో సీజనల్గా ఎక్కువగా ఎండలో లేదంటే వర్షాలు ఇలా కంబైన్డ్గా వస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి కూడా రెసిస్టెన్స్ అనేది కొంచెం తగ్గుద్ది. అలాంటప్పుడు ఈ ప్రకృతి మనకి ఏదైతే ప్రసాదించిందో ఈ సీజన్లో వాకాయని, ఆ వాకాయతో మనం రెసిపీస్ ఆరోగ్యకరంగా చేసుకోవడం వలన మనం జబ్బుల నుంచి బయటపడవచ్చు, ఇంకా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మన రెసిస్టెన్స్ పవర్ని కూడా పెంచుకోవచ్చు. అలాంటి సాంబార్తో ఒక మంచి ఆరోగ్యమైన పద్ధతిలో ఏ విధంగా వండుకోవాలో మీకు చూపించబోతున్నానండి. అంటే ఎక్కడా కూడా మీకు టేస్ట్లో కానీ స్మెల్లో కానీ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. వాకాయ సాంబార్ అంత టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ని ఇంకా మరింత పెంచుతుంది కూడానండి. సో ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇడ్లీకి చూపిస్తున్నాను కదండి. ఇడ్లీలో అందరినీ సాంబార్ బెస్ట్ కాంబినేషన్ అంటారు కదా. ఈ వాకాయ సాంబార్ కూడా దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ సీజన్లో వాకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి డిస్కస్ చేసుకుంటూ మనం సాంబార్ చేసేద్దాం. సాంబారే కదా అని అనుకోకండి, వండి విధానం మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అండి. సో ఫస్ట్ అయితే ముందు మనం వాకాయలను శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టుకుందామండి. ఎందుకంటే ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఫస్ట్ మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ ముఖ్యం అండి. సో ఈ రకంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ వాకాయల్ని ప్రాసెస్ చేసుకుందాం. ఈ వాకాయల్లో విటమిన్ సి రిచ్గా ఉంటుందండి. విటమిన్ సి జాంకాయ లెమన్లో కూడా ఉంటుంది కదా అనుకుంటారు, కానీ ఈ వాకాయల్లో కూడా విటమిన్ సి రిచ్గా ఉంది. ఎందుకంటే ఇది పులుపు వగరుతో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదండి. ఈ సీజన్లోనే ఎందుకు వండుకోవాలి అని అంటారా? ఈ సీజన్లో ప్రకృతి మనకి ప్రసాదించిందండి. సో ముందైతే వాకాయల్ని ఈ రకంగా సీడ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం ప్రాసెసే, కానీ హెల్త్ గురించి తప్పదు కదండి. ఈ రకంగా సీడ్స్ తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఈ వాకాయల్లోని విటమిన్ సి కలిగి ఉండటం వలన దీన్ని మన బాడీకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలనే కలిగి ఉంటుందండి. అంటే యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది అనమాట. మనం నీరసంగా ఉన్నప్పుడు బాడీకి ఎలా ఇస్తామో అలాగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్గా నేనైతే మీకు చూపించిన వాకాయలకి ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీ ఆప్షనల్గా ఇంకా తక్కువ పప్పు తీసుకోవచ్చు, పులుపు వగరు ఎక్కువగా తినేవాళ్ళు అయితే. దీన్ని అయితే ఫస్ట్ నానబెట్టేసుకుని వాష్ చేసుకోండి. ఎందుకంటే అండి మీరు ఎప్పుడు పప్పుతో ఏ రెసిపీస్ చేసినా వాష్ చేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే నానబెట్టకపోతే ఇందులో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రావడానికి ఇది కూడా ఒక మెయిన్ కారణం అండి. సో పప్పుని నీట్గా నానబెట్టుకుని ఒక 2 hours తర్వాత నీళ్లు వంపేసి తర్వాత మీరు వండుకోవడానికి రెడీ చేసుకుంటే మీకు ఏ విధమైన గ్యాస్ సంబంధిత ఇబ్బందులు కానీ పట్టొబ్బరించడం కానీ అలాంటివి ఏమీ ఉండవండి. ఒక గ్లాస్కి నేను 3 glasses వాటర్ వేసుకుంటున్నాను. మీ పప్పు మీరు తీసుకునే పప్పు రకాన్ని బట్టి మీరు వాటర్ వేసుకుని ఒక 8 విజిల్స్ దాకా అయితే రానివ్వండి. అంటే పప్పు నానడాన్ని బట్టి విజిల్స్ అనేది ఆధారపడుతుందండి. ఈ రకంగా పప్పుని కుక్కర్లో విజిల్స్ పెట్టేసుకోండి. కుక్కర్ చల్లారే వరకు ఉండి తర్వాత వెజిటేబుల్స్ని చూపిస్తున్నాను మీకు. వెజిటేబుల్స్ వచ్చేసి ఇవి తీసుకున్నామండి మనం. వాకాయ, ఆనపకాయ, క్యారెట్ ఆప్షనల్ అండ్ సాంబార్ అనగానే మనం 4 రకాలతో చేసుకుంటాం కదా. కానీ ఈ సాంబార్లో నేను ఎక్కువ వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. అందులో మెయిన్గా మన హెల్త్కి పనికొచ్చి వాకాయ సీడ్స్ తీసుకుని ఈ రకంగా పక్కన పెట్టుకున్నాను. ఈ వాకాయనే మనకి కిడ్నీలో స్టోన్స్ని తగ్గిస్తుందండి. కిడ్నీలో స్టోన్స్ని తగ్గించడం అంటే ఇందులో ఉన్న గుణాల వలన మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి కరగడం మొదలు పెడుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఒక వజ్రం లాంటిదని చెప్పొచ్చండి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ షుగర్కి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేస్తూ దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ అనేది మీకు కంట్రోల్లో ఉంటుందండి. సో ది బెస్ట్ అనమాట కిడ్నీలో స్టోన్స్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఈ వాకాయతో ఈ సీజన్లో మనం వీక్లీ 2 or 3 times మనం చేసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చండి. ఇందులో నేను దోసకాయను కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అండి చెప్పాను కదా, ఈ సాంబార్లో మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఈ సాంబార్ మరింత టేస్ట్తో పాటు మరింత న్యూట్రిషనల్ ఫుడ్గా మారాలి. అంటే న్యూట్రిషనల్ ఫుడ్గా మారాలంటే ఏంటి, మనం తక్కువ కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటిని. చూసారు కదా, ఇలా ఫస్ట్ అయితే మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకుంటున్నాం, కానీ ఎక్కువగా కాదండి. జస్ట్ ఒక 5 minutes కానీ 7 minutes కానీ సరిపోతాయండి క్యారెట్, ఆనపకాయ, దోసకాయ బాయిల్ అవ్వడానికి. ఈ రకంగా వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి.
తర్వాత ఇది వాకాయని ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఈ వాకాయని పచ్చి వాకాయలనే పేస్ట్ కింద ఆడుకోవాలండి, సీడ్స్ తీసేసి ఇలా పేస్ట్లా తయారవుద్ది. దీన్ని మనం యూజ్ చేసుకుంటాం, కానీ వాకాయని మాత్రం నూనెలో ఫ్రై చేయొద్దు, ఎక్కువసేపు ఉడకపెట్టొద్దు. అలా చేయడం వల్ల దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం కోల్పోతామండి. సో ఈ రకంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో దీని గురించి ఇంకా మనం డీటెయిల్స్లోకి ఆరోగ్య ప్రయోజనాల గురించి వెళ్ళాలంటే దీన్ని డైలీ ఈ వాకాయ రసాన్ని ఒక 2 స్పూన్స్ కనుక డైలీ తీసుకున్నట్లయితే గుండెకి సంబంధించిన కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇది ఆల్రెడీ షుగర్కి చాలా మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి అని చెప్పాను కదా. ఇది జర్మనీలో చేసిన ప్రయోగాల్లో తేలిందండి, మన ఇండియాలో కూడా కాదు. మన ఇండియన్స్ అయితే దీన్ని భారత క్రాన్బెర్రీస్ అని కూడా అంటారండి, అంత మంచి పేరు పెట్టారండి దీనికి. సో ఈ రకంగా వెజిటేబుల్స్ అన్ని నీట్గా కుక్ అయింది. మనకి పప్పు మ్యాష్ చేసుకుని వేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 వెజిటేబుల్స్ ఏ అయితే క్యారెట్లు, ఆనపకాయ, దోసకాయ వేసుకున్నాం కదా, ఆ 3 కుక్ అయిన తర్వాతే పప్పు వేసుకున్నాం. అప్పుడే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వాకాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఈ వాకాయ పేస్ట్ వేసిన తర్వాత కరెక్ట్గా మీకు టైం చెప్తున్నాను, 4 మినిట్స్ లేదా 3 మినిట్స్ బాయిల్ చేయండి అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి, ఎందుకంటే మెయిన్ ఇది న్యూట్రిషనల్ ఫుడ్ కదా. దీన్ని బాయిల్ చేయడంలో మనం పాడు చేసుకోకూడదు. 3 మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోదు. ఇప్పుడే మన బ్యాలెన్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వంకాయ, బెండకాయ, ఆల్రెడీ ముందే ఉడకపెట్టుకున్న రాడిష్, ఇవన్నీ వేసి ఒక్క 3 మినిట్స్ కుక్ చేయండి సరిపోతుంది. ఆ 3 మినిట్స్ తర్వాత మనం పోపు పెట్టేసుకుంటే మనకి వాకాయ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ వాకాయ సాంబార్ వాకాయ వల్ల మెయిన్ బెనిఫిట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్లో తగ్గుతాయండి. చాలా మందికి సీజనల్గానే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతాయి, అంటే సీజనల్గానే అలాంటివన్నీ కూడా తగ్గుతుంది. మెయిన్ ఆవేశం కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వాకాయ తీసుకోవడం వల్ల, ఈ రకంగా హెల్దీగా తీసుకోవడం వలన వాళ్ళకి ఆ కంప్లైంట్లు అన్నీ కూడా తగ్గుతాయండి. ఇంకా మనం వాకాయలో చెప్పుకోవాల్సింది ఒక మంచిది ఉందండి, ఏంటంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ వాకాయలోని. సో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే మనకి పొట్టకి చాలా మంచిదండి. గ్యాస్ట్రిక్ని కూడా కంట్రోల్ చేయడంలో ఎంతో బాగా పనిచేస్తుందండి. ఇది అసలు గ్యాస్ట్రిక్కే రాదండి ఈ వాకాయని వీక్లో 2-3 టైమ్స్ తీసుకుంటేనే. బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అండి, ఇక్కడ వగరు పులుపు కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి వాకాయ మీరు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకని నేను వేసాను. పోపుల్లో నేను ఎప్పుడు చెప్తాను కదండి, వామును తీసుకోవాలని. వాము గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి మంచిది, అది గ్యాస్ట్రిక్ కంప్లైంట్ని తగ్గిస్తుంది, తర్వాత ఆకలిని పుట్టేస్తుంది అని చెప్పాం కదా. సో మనం పోపుల్లో ఈ సాంబార్ చాలా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు పోపులు రెడీ చేసుకున్నాము. ఈ పోపు తీసుకుని ఇందులో వేసుకుంటే సరిపోద్దండి. మీకు స్మెల్ వస్తుందండి. స్మెల్లో మనం ఎప్పుడు చేసుకుని నార్మల్ సాంబార్ కన్నా దీని స్మెల్ చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే మనం ఈ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకున్నాం కదా. ఆయిల్ కూడా నేను 1/2 స్పూనే వేసానండి, చూసారు కదా, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో చెప్పుకోదగ్గది మెంతులు, ధనియాలు, వామోనండి. ఇవి మనకి పొట్టకి ఎంతో మంచిది, డైజెషన్కి మంచిది, ఆకలిని పుట్టిస్తాయి. సో పోపులు వేసుకోవడంలో కూడా మనం చూసుకుని వేసుకోవాలండి. 1/2 స్పూనే ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే అండి, మొత్తం మన వండుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకుంటాం. ఇక్కడ చూపించవలసింది ఇంగవ. పప్పు రెసిపీస్లో మీరు అన్నిటిలోనే ఇంగవ వేసుకోండి, మీకు అరుగుదల బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ బాయిల్ అవుతున్న సాంబార్లో వేసుకుంటే సరిపోదు. చూసారా మంచిగా ఉడుకుతూ ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన సాంబార్ ఫినిష్ అయిపోయినట్టండి. ఒక 30 సెకండ్స్ బాయిల్ అవనివ్వండి సరిపోదు. పోపు వేస్తారు కదా. ఫైనల్గా మన టేస్టీ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్నటువంటి కొత్తిమీరని, పుదీనాని, కరివేపాకుని వేసేస్తే ఇంకా రిచ్ న్యూట్రియన్స్తో, మైక్రో న్యూట్రియన్స్తో మన వాకాయ సాంబారి రెడీ అయిపోద్దండి. చూసారు కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వాకాయ సాంబార్ని వారానికి ఒకసారి కానీ తీసుకోండి. లేదు మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే వాకాయ రసాన్ని డైలీ 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఈ రకంగా తీసుకోవడం వల్ల గుండెకి సంబంధించిన ఆరోగ్యం, మెదడుకు సంబంధించిన ఆరోగ్యం, పొట్టా ప్రేగులకు సంబంధించిన ఆరోగ్యం, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, షుగర్ పేషెంట్స్కి అందరికీ చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ వాకాయ. మనం ప్రకృతికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఇంత మంచి సీజనల్ ఫుడ్ని మనకి ఈ సీజన్లో ఇచ్చినందుకు. సో సాంబార్ వేసుకొని మీరు ఇడ్లీ కానీ రైస్ కానీ తినండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని ఇంతవరకు ఓపికగా చూసిన వాళ్ళు